ఫస్ట్ క్వశ్చన్, అణ్వస్త్ర ఆయుధాలు వినియోగంపై వీలు కల్పించే దస్త్రంపై ఏ దేశ అధ్యక్షుడు సంతకాలు చేశారు? చాలా చాలా ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే అణ్వస్త్ర ఆయుధాల దస్త్రంపై సంతకం అంటే ఆషామాషీ కాదు. ఇటీవల మనందరికీ తెలుసు, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతూ ఉందన్నమాట రోజురోజుకు. 2022 ఫిబ్రవరి 24న స్టార్ట్ అయింది రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి కూడా అడుగుపెట్టింది. అయినప్పటికి కూడా ఈ రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తగ్గకపోగా మరింత తీవ్రతరం అవుతూ ఉందన్నమాట. ఈ క్రమంలో ఏకంగా అమెరికా ఉక్రెయిన్‌కి దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించడానికి అనుమతి ఇచ్చిందనమాట. కానీ అమెరికా దేశం ఉక్రెయిన్‌కి దీర్ఘశ్రేణి అంటే లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌ను ప్రయోగించమని అనుమతి ఇచ్చిందనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేసింది రష్యా అంటే కనుక ఏకంగా అణ్వస్త్ర ఆయుధాలు దానిపైన సంతకం చేయడం జరిగిందనమాట. వారు చేయడానికి సిద్ధమైపోయినారు కాబట్టి మేము కూడా చేయడానికి సిద్ధమవుతున్నాం అని చెప్పి తెలపడం జరిగిందనమాట. ఆ క్రమంలో భాగంగా ఏకంగా సంతకాలు చేసి ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం జరిగిందనమాట రష్యా. కాబట్టి ఏదైనా మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా అన్నట్టే ఉందన్నమాట. వాస్తవంగా ఐక్యరాజ్యసమితి ఏం చెప్తూ ఉందంటే కనుక రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఏ దేశాలు కూడా ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి చెప్తూ ఉంది. అయినప్పటికీ అమెరికా దేశం మాత్రం ఉక్రెయిన్కు మద్దతు ఇస్తూనే ఉంది. దాన్ని ప్రేరేపిస్తూనే ఉందన్నమాట యుద్ధానికి. కాబట్టి రష్యా వాళ్ళు కూడా ఒకవేళ ఉక్రెయిన్కి ఏదైనా దేశం మద్దతు ఇస్తే వాళ్ళు కూడా మాకు శత్రువులే, ఆ దేశంపై కూడా మేము దాడులు చేసే అవకాశం ఉందని చెప్పి రష్యా చెప్పకనే చెప్తూ ఉందన్నమాట. ఆ క్రమంలో ఈ 2 దేశాల మధ్య కూడా తీవ్రతరమైనటువంటి మాటల యుద్ధాలు కొనసాగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రష్యా దేశ రాజధాని మాస్కో, రష్యా దేశ కరెన్సీ రూబుల్, రష్యా దేశ భాష రష్యన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రధానమంత్రి మైకెల్ మిసిస్టిన్. సెకండ్ క్వశ్చన్, 2025 జనవరి 20 నుంచి 24 వరకు ప్రపంచ ఆర్థిక వేదిక ఎక్కడ నిర్వహించబడుతుంది? 2025 జనవరి 20 నుంచి 24 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక పెట్టుబడులే లక్ష్యంగా ప్రతి ఏటా కూడా చాలా గొప్పగా అంతర్జాతీయంగా జరిగేటువంటి గొప్ప వేడుక అన్నమాట. ఇది ప్రపంచ ఆర్థిక వేదిక అంటారు. అదే ఇంగ్లీష్లో అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటారు. ఇది ప్రపంచంలో ప్రతి ఏటా కూడా ఒకే చోట జరుగుతుందన్నమాట, స్విట్జర్లాండ్లోని దావోస్లో. కాబట్టి రేపు రానున్న సంవత్సరం కూడా డిక్లేర్ అయిపోయింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో నిర్వహించనున్నారు జనవరి 20 నుంచి జనవరి 24వ తేదీ వరకు అనమాట. షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనేటువంటి థీమ్తో ఇది జరుపుతూ ఉన్నారన్నమాట. షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనేటువంటి థీమ్తో ఇది జరపనున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెళ్తాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానం అందిందనమాట. ప్రతి ఏటా కూడా అందుతుంది. ఆ క్రమంలో భాగంగా ఈ ఏడాది అంటే రేపు రానున్నటువంటి ఏడాది 2025 జనవరి 20 నుంచి 24 వరకు జరగనుంది కదా. ఈ ప్రపంచ ఆర్థిక వేదికకు ఎవరు హాజరు కానున్నారంటే తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. వారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014-2019 మధ్య జరిగినటువంటి ఆ వేడుకలకు కూడా వాళ్ళు వెళ్ళడం జరిగిందనమాట. ఆ రోజుల్లో కొన్ని కంపెనీలతో వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు, కానీ తర్వాత గవర్నమెంట్ మారడం వల్ల ఆ కంపెనీలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టలేదన్నమాట. తర్వాత రోజుల్లో గవర్నమెంట్ మారడము, ఆ క్రమంలో భాగంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దావోస్కు వెళ్ళడం జరిగిందనమాట. మన భారతదేశంలోని కంపెనీలతో అక్కడ ఒప్పందాలు చేసుకోవడం జరిగిందనమాట. ముఖ్యంగా ఈ సౌర విద్యుత్తు, సోలార్ ఉంది కదా, సౌర విద్యుత్ ఇటువంటి వాటిపైన ఆ రోజు అక్కడ ఒప్పందాలు జరిగినాయి. కానీ అవి కూడా మళ్ళీ ఇక్కడ ఏర్పాటు కాలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా పరిశ్రమలు తీసుకురావాలని చూస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఈ క్రమంలో భాగంగా దావోస్కు వెళ్ళనున్నారన్నమాట ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ క్రమంలో భాగంగా అక్కడ ఏమేమి ఒప్పందాలు కుదరనున్నాయి,
ఇక్కడ ఏమేమి ఏర్పాటు కానున్నాయి ఈ 5 ఏళ్ల కాలంలో అనేది మనం చూడాల్సిందే. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి దావోస్. ఆన్సర్ దావోస్. థర్డ్ క్వశ్చన్, వేలి నుంచి బొట్టు రక్తంతో అల్జీమర్స్ను గుర్తించవచ్చు అని తెలిపిన శాస్త్రవేత్తలు ఎవరు? చూడండి, వేలి నుంచి బొట్టు రక్తంతో అల్జీమర్స్ వ్యాధిని గుర్తించవచ్చు అని తెలిపినటువంటి వైద్యులు ఐరోపా ఖండానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు అన్నమాట. ఐరోపా ఖండానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు. చూడండి, అల్జీమర్స్ అంటే కనుక ఒక నాడీ క్షీణత రుగ్మత అనమాట. నాడీ క్షీణత రుగ్మతనే అల్జీమర్స్. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నారన్నమాట, అల్జీమర్స్ వ్యాధితో. అటువంటి వ్యాధిని ముందుగానే పసిగడితే కనుక దాని నియంత్రణ మరింత సులభం అవుతుందన్నమాట. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైద్యుల బృందం, శాస్త్రవేత్తల బృందం ఒక కొత్త విధానాన్ని కనిపెట్టిందనమాట. ఒక వేలి నుంచి తీసినటువంటి రక్త బొట్టుతో అల్జీమర్స్ వ్యాధిని పసిగట్టచ్చంట. ఒక ప్రత్యేక కార్డు ద్వారా ఈ రక్తాన్ని సేకరించి దాన్ని ల్యాబ్కు పంపించి అల్జీమర్స్ వ్యాధిని గుర్తించవచ్చు అని చెప్తూ ఉన్నారనమాట ఈ ఐరోపా శాస్త్రవేత్తలు. కాబట్టి ఈరోజు చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది అల్జీమర్స్. ఎందుకంటే ఇటువంటి విధానం ముందు లేదనమాట. ఇంతకుముందు ఇంజక్షన్ల ద్వారా తీయడము ఇదంతా కూడా తలనొప్పిగా ఉండేది. కానీ కేవలం ఒక వేలికి సూదిని గుచ్చి ఒక బొట్టు రక్తంతో ఇప్పుడు అల్జీమర్స్ వ్యాధిని గుర్తించే విధానం అన్నమాట. కాబట్టి ఇట్లాంటి సైంటిఫిక్గా చాలా రికార్డు సృష్టిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయాలన్నమాట ఇవన్నీ కూడా. ఐరోపా శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్ని తెలిపారనమాట. కాబట్టి నోట్ చేసుకోవాలి, ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్గా. క్వశ్చన్ నెంబర్ 4, పౌరుడి ఆస్తిని ప్రభుత్వం సొంతం చేసుకోవడం హక్కుల హననమే అని తీర్పిచ్చిన కోర్టు ఏది? చూడండి, పౌరుడి యొక్క ఆస్తిని ప్రభుత్వం సొంతం చేసుకోవడం హక్కుల హననమే అని తీర్పిచ్చినటువంటి కోర్టు ఏదంటే కనుక సుప్రీంకోర్టు అనమాట. ఇప్పుడు సంజీవ్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు సంజీవ్ ఖన్నా గారు, గుర్తుపెట్టుకోవాలి. అటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనమాట ఇది. హర్యానా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రజాపనుల శాఖకి మరియు ఒక సాధారణ పౌరుడికి మధ్య వచ్చినటువంటి వివాదంలో భాగంగా ఇచ్చినటువంటి తీర్పు అనమాట. ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులను ప్రభుత్వం తమదేనని సొంతం చేసుకుంటే కనుక అది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి సంచలన తీర్పు ఇచ్చిందనమాట సుప్రీంకోర్టు. ఒక ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులను ప్రభుత్వాలు అవి తమవేనని ఇష్టానుసారంగా సొంతం చేసుకోవడం అది రాజ్యాంగ విరుద్ధం, హక్కుల హననం అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. ఎవరో సుప్రీంకోర్టు, గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఏర్పడిన సంవత్సరం 1950 జనవరి 28. రేపు రానున్నటువంటి ఏడాది జనవరి 28కి 75 ఏళ్ళు పూర్తవుతుందన్నమాట సుప్రీంకోర్టు ఏర్పడి. 75 సంవత్సరాలు పూర్తవుతుందన్నమాట సుప్రీంకోర్టు ఏర్పడి. సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. భారతదేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారంటే కనుక రాష్ట్రపతి చేయిస్తారు. రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరంటే కనుక రాష్ట్రపతి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తే ఫస్ట్ వ్యక్తి హెచ్జే కానియా, ఎక్కువ కాలం కేవీకే సుందరం, తక్కువ కాలం నారాయణ సింగ్, మొట్టమొదటి దళితుడు కేజీ బాలకృష్ణన్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయింది కోకా సుబ్బారావు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీబీ. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా. ఇవి కొంతమంది ప్రధాన న్యాయమూర్తుల గురించి మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్గా ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను పార్లమెంటు అభిశంసన తీర్మానం ద్వారా పార్లమెంట్లోని 2/3 వంతు మెజార్టీ చేత తొలగించడం జరుగుతుంది.
పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, చివరగా సంతకం పెట్టేది రాష్ట్రపతి అనమాట. కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను తొలగించేది అంటే చివరగా సంతకం పెట్టేది ఎవరంటే రాష్ట్రపతి, కాబట్టి తొలగించేది రాష్ట్రపతి అని చెప్తారన్నమాట. నియమించేది రాష్ట్రపతి, తొలగించేది రాష్ట్రపతి. ఓకేనా. ఒకవేళ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే కనుక వారిని పార్లమెంటు ఓకేనా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టి 2/3 మెజార్టీతో ఆమోదించి వారిని తొలగించడం జరుగుతుందన్నమాట. కానీ అట్లాంటివి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారాల గురించి 3వ షెడ్యూల్లో ఉంటాయి. జీతభత్యాల గురించి 2వ షెడ్యూల్లో ఉంటాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 5. అస్సాంలోని కరీంగంజ్ జిల్లా పేరును ఏ జిల్లాగా మార్చారు? చూడండి, అస్సాంలోని కరీంగంజ్ జిల్లా పేరుని ఏ జిల్లాగా మార్చారంటే శ్రీభూమి. 100 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సందర్శించాడంట. ఆ క్రమంలో భాగంగా ఆ రోజు ఈ ప్రాంతాన్ని శ్రీభూమిగా అభివర్ణించాడంట విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆ క్రమంలో ఇప్పుడు అస్సాం సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట. ఈ కరీంగంజ్ అనేటువంటి ఈ జిల్లా అస్సాంలో ఉంది. ఈ జిల్లా పేరును ఇప్పుడు శ్రీభూమిగా మార్చారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్గా పేర్ల మార్పులు అనేటువంటి టాపిక్ కూడా ఇంపార్టెంట్ అనమాట, కాబట్టి గుర్తుంచుకోండి. అస్సాం రాజధాని దిష్పూర్. అస్సాం హైకోర్టు గౌహతి. అస్సాం రాష్ట్ర భాష అస్సామీ. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బీజేపీ. ఏ పార్టీ? బీజేపీ. అస్సాం రాష్ట్ర గవర్నర్ ఓకేనా ఆచార్య లక్ష్మణ్ ఆచార్య, అతని పేరు లక్ష్మణ్ ఆచార్య అనమాట. అస్సాం రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 126. అస్సాం రాష్ట్రంలో లోక్సభ స్థానాలు 14. అస్సాం రాష్ట్రంలో రాజ్యసభ స్థానాలు 7 ఉంటాయి. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం అస్సామే అనమాట. కాబట్టి అస్సాంలో అసెంబ్లీ స్థానాలు ఎక్కువే ఉంటాయి, లోక్సభ స్థానాలు ఎక్కువే ఉంటాయి, రాజ్యసభ స్థానాలు ఎక్కువే ఉంటాయి ఈశాన్య అన్ని రాష్ట్రాల కంటే. కాబట్టి గుర్తుంచుకోవాలి, అస్సాం చాలా ఇంపార్టెంట్ స్టేట్ అనమాట. ఇకపోతే మరొక పేరు మార్పును మీరు నోట్ చేసుకోండి. ఓకేనా. మనకు రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్నటువంటి ఒక పర్యాటక హోటల్ ఖాదిమ్ హోటల్, ఇది ప్రభుత్వ హోటల్ అనమాట. గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి మనకి ఇంపార్టెంట్, లేకుంటే అవసరం లేదు. రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్నటువంటి హోటల్ ఖాదిమ్ హోటల్. ఆ హోటల్ పేరుని ఇప్పుడు పేరు మార్చారనమాట. ఏ పేరుగా మార్చారంటే కనుక అజయమేరు హోటల్. అజయమేరు హోటల్గా మార్చారు ఖాదిమ్ హోటల్ పేరును. అత్యంత గొప్ప పర్యాటక హోటల్ అనమాట. చాలామంది పర్యాటకులు ఈ హోటల్లో వచ్చి అక్కడ తింటూ ఉంటారనమాట. గవర్నమెంట్ హోటల్ అనమాట అది. కాబట్టి ఈ ఖాదిమ్ హోటల్ పేరును ఇప్పుడు అజయమేరు హోటల్గా మార్చడం జరిగింది. ఈ 2 కూడా నోట్ చేసుకోవాలి. ఒకటి, కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా మార్చడం. 2, ఖాదిమ్ పర్యాటక హోటల్ను అజయమేరు హోటల్గా మార్చడం. క్వశ్చన్ నెంబర్ 6. బాంబు సైక్లోన్తో ఏ దేశానికి తీరని ముప్పు ఏర్పడింది? బాంబు సైక్లోన్తో ఏ దేశానికి తీరని ముప్పు ఏర్పడిందంటే అమెరికా. అమెరికాలో చాలా తీవ్రతరమైనటువంటి తుఫాను, అదే బాంబు సైక్లోన్ అన్నమాట. దీనితో అనేక రాష్ట్రాల్లో తీరని ముప్పు ఏర్పడనుందన్నమాట. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాల్లో తీవ్రతరమైనటువంటి ముప్పు ఏర్పడనుందంట ఈ బాంబు సైక్లోన్ వల్ల. బాంబు సైక్లోన్ అనేటువంటిది అనే పదం బాంబు జెనసిస్ అనే పదం నుంచి పుట్టిందనమాట. బాంబు సైక్లోన్ అనే పదం బాంబు జెనసిస్ అనే పదం నుంచి పుట్టిందంట. 1980లో ఈ పేరును శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు. 1980లో. అదేవిధంగా బాంబు సైక్లోన్ అనగానే గంటల వ్యవధిలోనే ఈ తుఫాను బలపడేటువంటి పరిమాణాన్ని బాంబు సైక్లోన్గా అభివర్ణిస్తారంట. గంటల వ్యవధిలోనే తుఫానుగా బలపడే పరిమాణాన్ని బాంబు సైక్లోన్గా అభివర్ణిస్తారని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి బాంబు సైక్లోను
ఏ దేశంలో తీవ్రతరమైనటువంటి తుఫానుగా ఓకేనా ఏ దేశానికి తీరని ముప్పును తెస్తున్నదంటే కనుక అమెరికా. అమెరికాలో ఇటీవల ఎన్నికలు జరిగి మనందరికీ తెలుసు. జోయ్ బైడెన్ అక్కడ ఓటమి అంటే కమలా హారిస్ అని నిలబడింది. గత అధ్యక్షుడు వచ్చేసి జోయ్ బైడెను. తర్వాత మొన్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది మాత్రం కమలా హారిస్ అని మన భారత సంతతికి చెందినటువంటి ఆమె. ఆమెను ఓడించిన వాడు ఎవరంటే కనుక ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనమాట. 2025 జనవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు వీళ్ళందరూ కూడా. ఇటీవల అమెరికాలో చాలామందిని మనం చెప్పుకున్నాం. అంటే కొత్తగా ఈ డొనాల్డ్ ట్రంప్ ఎవరు నియమిస్తున్నాడు ఏం కథ అనేటువంటి విషయాలను కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. అవి కూడా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకొని చదువుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 7, పోలింగ్ కేంద్రాలకు దారి చూపే క్యూఆర్ కోడ్ను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది? చూడండి, పోలింగ్ కేంద్రాలకు దారి చూపే క్యూఆర్ కోడ్ అనమాట. క్యూఆర్ కోడ్ను అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిందనమాట. మనందరికీ తెలుసు మహారాష్ట్రలో జార్ఖండ్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది అని. ఆ క్రమంలో భాగంగా ఓటర్ల సంఖ్యను మరింత పెంచుకునేలా ఓకేనా తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం అన్నమాట ఇది. దీనివల్ల ఓటర్లు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సులువుగా ఓకేనా అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓట్లు వేసేటువంటి విధంగా తీసుకున్న నిర్ణయం అనమాట. ఒక దారి చూపేటువంటి అత్యంత ఓకేనా అందులో ఆ పోలింగ్ వివరాలు ఖచ్చితమైనటువంటి వివరాలు పొందుపరచడం జరిగిందనమాట. ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్లో భాగంగా ఓకేనా ఆ పోలింగ్ వివరాలను ఖచ్చితమైనటువంటి విషయాలను ఆ పోలింగ్ సంబంధించిన విషయాలన్నింటినీ కూడా అందులో ఉంచడం జరిగింది. కాబట్టి ఓటర్లందరూ కూడా చాలా సులువుగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారంట. అది కూడా మనకి ఠానే, ముఖ్యంగా మహారాష్ట్రలో ఠానే అనేటువంటి ఒక జిల్లా ఉంటుందన్నమాట. అక్కడ బ్రహ్మాండంగా ఈ క్యూఆర్ కోడ్ అనేటువంటిది బాగా సక్సెస్ అయిందంట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట ఇది. రానున్నటువంటి రోజుల్లో ఓకేనా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ను అమలు చేయొచ్చు అనమాట. కాబట్టి మొట్టమొదటి రాష్ట్రంగా సక్సెస్ అయింది కాబట్టి ఇక తర్వాత రాష్ట్రాల్లో కూడా దాన్ని అమలు చేసే అవకాశం ఉందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మహారాష్ట్ర ఈరోజు వార్తల్లో ఉంది. ఎలక్షన్ పరంగా క్యూఆర్ కోడ్ను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఓకేనా వార్తల్లో ఉందన్నమాట. మహారాష్ట్ర రాజధాని ముంబై, మహారాష్ట్ర హైకోర్టు ముంబై, మహారాష్ట్ర రాష్ట్ర భాష మరాఠీ. మహారాష్ట్రలో ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉండేవాడు. రేపు రానున్నటువంటి ఎన్నికల అనంతరం ఎవరు అక్కడ విన్నర్ అవుతారనేది మనం చూడాలి. ఇక వేచి చూద్దాం అందరం కూడా. రైట్. క్వశ్చన్ నెంబర్ 8, అల్ప మధ్యాదాయ దేశాల్లో ఎంతమంది 3 ఏళ్ళ చిన్నారులు విద్యా ఆరోగ్యానికి దూరంగా ఉన్నారు? 3 ఏళ్ళ చిన్నారులు విద్యా ఆరోగ్యానికి దూరంగా ఉన్నారు ఈ అల్ప మధ్యాదాయ దేశాల్లో అంటే కనుక 18 కోట్ల మంది అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది చిన్నారులు, 3 ఏళ్ళ చిన్నారులు ఈ అల్ప మరియు మధ్య ఆదాయ దేశాలు ఏవైతే ఉంటాయో ఆయా దేశాల్లో 18 కోట్ల మంది దూరంగా ఉన్నారన్నమాట. ఆ విషయాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తేల్చి చెప్పిందనమాట. భారతదేశంలో కూడా 2022లో 3 కోట్ల మంది చిన్నారులు 3 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ లోపు చిన్నారులు 3 కోట్ల మంది చిన్నారులు 3 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ లోపు చిన్నారులు ఫ్రీ స్కూళ్ళలో చదువుకున్నారంట. ఈ సంవత్సరం 2022లో అనమాట. ఆ గణాంకాలు మనకు ఇప్పుడు వెల్లడించబడ్డాయి అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ప్రపంచవ్యాప్తంగా అల్ప ఆదాయము, మధ్య ఆదాయం ఏ దేశాల్లో అయితే ఉంటాయో ఆ దేశాల్లో ఏకంగా 3 ఏళ్ళ చిన్నారులు 18 కోట్ల మంది దూరంగా ఉన్నారని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇకపోతే చాలా దేశాలన్నీ కూడా జీడిపిలో కొద్దిగా ఖర్చు చేసినట్లయితే కనుక
వారికి వచ్చే ఆదాయంలో కొద్దిగా ఖర్చు చేసినట్లయితే కనుక ఇట్లా ఈ అల్ప మధ్య ఆదాయ దేశంలో ఉన్నటువంటి చిన్నారులు బాగా చదువుకోవడము, ఆరోగ్యకరంగా బాగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతుందని చెప్పి విశ్లేషకులు చెప్తూ ఉన్నారనమాట. ఆ విషయాన్ని గమనించుకుంటే మనం సరిపోతుందనమాట. ఓకేనా? నైన్త్ క్వశ్చన్. విమానాన్ని కనుగొన్నది రైట్ బ్రదర్స్ కాదని భరద్వాజ మహర్షి అని చెప్పినదెవరు? చూడండి, విమానాన్ని కనుగొన్నది రైట్ బ్రదర్స్ కాదు, భరద్వాజ మహర్షి అని వెల్లడించినటువంటి వ్యక్తి ఆనందీబెన్ పటేల్. ఎవరి ఆనందీబెన్ పటేల్ అంటే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అన్నమాట. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. ఆమె ఉత్తరప్రదేశ్లోని లక్నపూలో ఉన్నటువంటి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ యూనివర్సిటీ యొక్క స్నాతకోత్సవంలో ఆమె పాల్గొనడం జరిగిందనమాట ముఖ్య అతిథిగా. ఉత్తరప్రదేశ్లోని లక్నపూలో ఉన్నటువంటి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ యూనివర్సిటీలో జరిగినటువంటి స్నాతకోత్సవంలో ఆమె పాల్గొనడం జరిగిందనమాట. ఆ క్రమంలో ఆమె విద్యార్థులతో ముచ్చటిస్తూ ఈ విషయాలు వెల్లడించిందనమాట. పూర్వీకులను మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు మనకి పూర్వీకులు ఎన్నో ఆవిష్కరణలు చేపట్టారు. అవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. విమానాన్ని కనుగొన్నది రైట్ బ్రదర్స్ కాదు, మన వేదకాలం నాటి భరద్వాజ మహర్షి గారే విమానాన్ని కనుగొన్నారని చెప్పి ఆమె వెల్లడించడం జరిగిందనమాట. ఓకేనా? ఇది ఈరోజు వార్తల్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి గుర్తుంచుకోండి. లాస్ట్ క్వశ్చన్. ది ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం G20 దేశాలలో జీడిపి అంచనాలో ఏ దేశం టాప్లో నిలిచింది? ఏ దేశం టాప్లో నిలిచింది అంటే కనుక భారత్ అనమాట. ప్రపంచంలోనే G20 దేశాలు ఉన్నాయి కదా, మనకి 20 దేశాలు. దానికి సంబంధించి అంచనా అన్నమాట. ఈ రానున్నటువంటి ఈ ఆర్థిక సంవత్సరం, ప్రజెంట్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనా భారత్ టాప్ అనమాట. 7% జీడిపి నమోదవుతుంది భారతదేశంలోని ఈ G20 దేశాల అంచనా అనమాట. గుర్తుపెట్టుకోవాలి. భారత్ తర్వాత 2వ స్థానంలో ఫిలిప్పీన్స్, 3వ స్థానంలో ఇండోనేషియా, 4వ స్థానంలో చైనా. ఫిలిప్పీన్స్ 5.5, ఇండోనేషియా 5.1, చైనా 4.9. కనీసం 6% కూడా పెరగలేదన్నమాట. 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానం ఉండేటి. మనది మాత్రమే 7% అన్నమాట జీడిపి అంచనా అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. 7% అంచనా అన్నమాట మన భారతదేశానికి సంబంధించి. ఇక సెకండ్ స్థానంలో ఫిలిప్పీన్స్, థర్డ్ వచ్చేసి ఇండోనేషియా, ఫోర్త్ వచ్చేసి చైనా ఉన్నాయి. టాప్ 4 నోట్ చేసుకుంటే సరిపోతుంది మనం. ఓకేనా? మిగతా అవసరం లేదు. టాప్ 4 నోట్ చేసుకోండి. G20 దేశాల అంచనా, జీడిపి అంచనా అన్నమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత నమోదు కావచ్చు అనేటువంటిది అంచనా. ఓకేనా?